హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో టాంజిరో ఇంకా తన ఫ్రెండ్స్ సౌన్ హషిరా, టెంగెన్, ఉజుయితో కలిసి ఒక సరికొత్త మిషన్ కోసం ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అయిపోతారు. దానితో ముందుగా మిషన్ కోసం అక్కడికి వెళ్ళిన టెంగెన్ వైఫ్స్ కనిపించకుండా పోయారని, వాళ్ళని వెతికి పట్టుకోవడమే వాళ్ళ మిషన్ అని రివీల్ అవుతుంది. టెంగెన్ మన హీరోస్ ముగ్గురికి అందమైన మారువేషాలు వేసి అక్కడ హౌసెస్లోకి పంపించి అక్కడ ఏం జరుగుతుందో ఇన్వెస్టిగేట్ చేయమంటాడు. కానీ జెనిట్సు వెళ్ళిన హౌస్లో ఉన్నది అప్పర్ మూన్ 6 డాకి అని, తను ఓయిరాన్ వరాబిహిమేగా మారువేషంలో ఉందని రివీల్ అవుతుంది. అంతేకాకుండా తనకి జెనిట్సు మీద డౌట్ రావడంతో జెనిట్సుని తన బెల్ట్స్తో మాయం చేసేస్తుంది. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ అయితే చూసేద్దాం. జనవరి మంత్ స్టార్ట్ అయిపోయింది. మరి దానితో పాటు చాలా కొత్త యానిమే కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. మరి వాటిలో టాప్ యానిమే ఏంటో చూసేద్దాం. ముందుగా మన ఫేవరెట్ జుజుట్సు కైసెన్ సీజన్ 3 జనవరి 8 నుంచి ప్రతి థర్స్డే రాబోతుంది. ఫస్ట్ ఎపిసోడ్ 1 అవర్ కూడా ఉండబోతుందని అనౌన్స్ చేశారు. ఇకపోతే ఫ్రేరన్ సీజన్ 2 జనవరి 16 నుంచి ప్రతి ఫ్రైడేకి, ఫైర్ ఫోర్స్ సీజన్ 3 పార్ట్ 2 జనవరి 10 నుంచి ప్రతి సాటర్డేకి, మై హీరో విజిలాంటి సీజన్ 2 జనవరి 5 నుంచి ప్రతి మండేకి, ఓషినోకో సీజన్ 3 జనవరి 14 నుంచి ప్రతి వెడ్నెస్డేకి, హెల్స్ ప్యారడైజ్ సీజన్ 2 జనవరి 11 నుంచి ప్రతి సండేకి ఎయిర్ అవబోతున్నాయి. వీటితో పాటు చాలా కొత్త యానిమే కూడా స్టార్ట్ అవబోతున్నాయి. వీటిలో నా టాప్ యానిమే అయితే ఫేట్ స్ట్రేంజ్ ఫేక్ జనవరి 3 నుంచి ఎవ్రీ సాటర్డే, ఇంకా జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ జనవరి 4 నుంచి ఎవ్రీ సండే ఆల్రెడీ ఎయిర్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయాయి. వీటిని అరేంజ్ చేసుకుంటే మనకు ఒక మంచి యానిమే టైం టేబుల్ కూడా వచ్చేస్తుంది. మరి ఈ సీజన్లో మీ యానిమే టైం టేబుల్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఇంకా ఆఖరిగా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఆల్రెడీ తెలుగులో అవైలబుల్గా ఉందని నాకు అస్సలు తెలియలేదు. ఈ యానిమే పేరు ఫ్రేరన్ బియాండ్ జర్నీస్ ఎండ్. ఈ యానిమే నిజంగా ఒక ఎక్సలెంట్ యానిమే. ఒక భిన్నమైన కథతో, కళ్ళు చెదిరిపోయే విజువల్స్తో, మంచి క్యారెక్టర్ డెవలప్మెంట్తో మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. జనరల్గా ఏ కథలో అయినా ఒక పవర్ఫుల్ విలన్ని అంతం చేయడాన్ని చూపిస్తారు. కానీ ఈ కథలో మాత్రం వాళ్ళ ప్రపంచంలో ఫ్రేరన్ డీమన్ కింగ్ని అంతం చేసిన తర్వాత తన కథలో ఏం జరిగిందో చాలా అద్భుతంగా చూపించారు. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి మీరందరూ ఖచ్చితంగా దీనిని ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే క్యోగోకు హౌస్లో జెనిట్సు మాయమైపోయాడని వాళ్ళ హౌస్ మాస్టర్కి తెలియచేస్తారు. అప్పుడు ఆ మాస్టర్, ఆ అమ్మాయి అషినోకి చేసి ఎవరితోనో వెళ్ళిపోయి ఉంటుంది అని జెనిట్సుని నిందిస్తూ అరుస్తాడు. వాడు వరాబిహిమేతో గొడవ పెట్టుకోకపోతే అసలు ఇది జరిగేదే కాదు. కట్ చేస్తే టాంజిరో ఇంకా ఇనోస్కే జెనిట్సు ఇంకా టెంగెన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇనోస్కే వాళ్ళ హౌస్లో చూసిన డీమన్ గురించి చెప్తున్నా టాంజిరోకి వాడు ఏం చెప్తున్నాడో అస్సలు అర్థం కాదు. అప్పుడు అక్కడికి వచ్చిన టెంగెన్, జెనిట్సు ఇక రాడు, మీరేమంటున్నారు, వాడెందుకు రాడు? మీరిద్దరూ వెంటనే ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళిపోండి. నేను చేసింది తప్పని నాకు ఇప్పుడే తెలుస్తుంది. నా భార్యల్ని కాపాడుకోవడానికి నేను మిమ్మల్ని ప్రమాదంలోకి తోశాను. జెనిట్సు ఇప్పటికే దొరికిపోయాడు. ఇక్కడున్న డీమన్ మామూలుది కాదు, అప్పర్ మూన్ కూడా అయి ఉండొచ్చు. సో మీరు సేఫ్గా వెళ్ళిపోండి, ఇదంతా నేను ఒక్కడనే చూసుకుంటా అని తన షాకింగ్ డెసిషన్ చెప్పి వెళ్ళిపోతాడు. కానీ మన టాంజిరో ఇంకా ఇనోస్కే పారిపోయే రకం కాదు కదా. మనం ఇంకా లో ర్యాంక్లో ఉన్నాం కాబట్టి ఆయన మనకి ఏమైనా అవుతుందేమోనని భయపడుతున్నారనుకుంటా. మనం ఆల్రెడీ ప్రమోట్ అయిపోయాం రా. ముందు మనం లోయెస్ట్లో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం లాస్ట్ నుంచి 4th ఉన్నాం. కావాలంటే మన చేతిపై ఉన్న ర్యాంక్ని చూసుకో. ఇదంతా ఎప్పుడు జరిగింది? పైగా నీకు ఇలాంటివన్నీ గుర్తున్నాయా? అది వదిలే, మా హౌస్లో ఉన్న డీమన్ని పట్టుకుందాం పదా. టెంగెన్ గారు భయపడచ్చు, కానీ జెనిట్సు మన స్నేహితుడు. అతన్ని అలా వదిలేసి మనం ఎలా వెళ్ళిపోతాం? మనం ఇంకా వీక్గా ఉండొచ్చు, కానీ మనం కూడా డీమన్ స్లేయర్సే. నేనేమైనా ఇప్పుడు పారిపోదాం అంటున్నానా? మా హౌస్లో డీమన్ ఉందని చెప్తున్నాను కదా. సరే, నేను మా హౌస్ని పూర్తిగా పరిశీలించి ఈ రాత్రికి ఓగిమోటో హౌస్ దగ్గరికి వస్తా. అప్పటి వరకు నా కోసం వెయిట్ చేయి. నేనెందుకురా వెయిట్ చేయాలి? నీకు చెప్తున్నా కదా, ఆ డీమన్ మా హౌస్లోనే ఉంది అని టాంజిరోని కొట్టడం కూడా స్టార్ట్ చేస్తాడు. నేను చెప్పేది విను ఇనోస్కే. టెంగెన్ గారు మన హౌస్ బయట నుంచి అంతా గమనిస్తూనే ఉన్నారు. అయినా జెనిట్సు మాయమైపోయాడు.
అంటే మన హౌసెస్ని కనెక్ట్ చేస్తూ ఏదో రహస్య మార్గం ఉంది. దానిని మనం కనిపెడితేనే ఆ డీమన్ని కనిపెట్టగలం. నువ్వు చెప్పింది కూడా కరెక్ట్గానే ఉంది. నాకు తెలిసి టెంగెన్ గారి భార్యలు ఇంకా జెనిట్స్ ఇంకా బతికే ఉన్నారు. మనమే వాళ్ళని కనిపెట్టి కాపాడాలి. ఇనోస్కే, నాకు నీ సాయం కావాలి. నా మనసులో ఉంది, కరెక్ట్గా చెప్పేశావు. ఎంతైనా నా శిష్యుడివి కదా. కట్ చేస్తే టోకిటో హౌస్లో టాంజిరో తన పనిని ముగించుకొని వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు. వెళ్లే ముందు అక్కడున్న ఓయిరాన్ కోయినట్సుకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తాడు. కోయినట్సు గారు, నేను వెళ్ళిపోతున్నా. నిజానికి నేను అమ్మాయిని కాదు, ఒక అబ్బాయిని. మిమ్మల్ని మోసం చేసినందుకు క్షమించండి. అది నాకు ముందే తెలుసు. నీ గొంతు విన్నప్పుడే నాకు అర్థమైంది. కానీ నువ్వు చాలా మంచివాడివి. అందుకే నేను ఎవరితోని చెప్పలేదు. నేను సుమా గారిని ఇంకా తనతో పాటు మాయమైన అందరినీ ఎలాగైనా కాపాడతాను. ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో, జాగ్రత్త అని చెప్పడంతో టాంజిరో వెళ్ళిపోతాడు. కానీ టాంజిరో వెళ్ళిన వెంటనే అక్కడ డాకి ప్రత్యక్షమవుతుంది. అలా ఇనోస్కే దగ్గరికి వెళ్తున్న టాంజిరో సడన్ గా ప్రత్యక్షమైన ఆ డీమన్ని ఫీల్ అవుతాడు. ఇదే టైంలో టాంజిరో కోసం వెయిట్ చేస్తున్న ఇనోస్కే, ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా నీ కోసం, ఇంక నా సహనం నశించింది అంటూ జంప్ చేసి సీలింగ్ ని బద్దలు కొట్టి తన స్వార్డ్స్ ని తీసుకురమ్మని అరవడంతో సౌండ్ హషిరా ఎలకలు ఇనోస్కే స్వాడ్ ని తనకి అందచేస్తాయి. వామ్మో, టెంగెన్ ఏ రకమైన స్టెరాయిడ్స్ వాడాడో ఈ ఎలకల మీద, ఇవి ఎలా తయారయ్యాయి. దానితో ఇనోస్కే ఇక అసలైన రచ్చ మొదలు పెడతాడు. కట్ చేస్తే మన టెంగెన్ క్యోగోకు హౌస్ మాస్టర్ ని గట్టిగా పట్టుకుని నిలదీస్తాడు. కత్తిని అతని గొంతు మీద పెట్టి, నీ హౌస్ నుంచి మాయమైన నా భార్య హినట్సురు ఇంకా జెనిట్సు ఎక్కడున్నారో మర్యాదగా చెప్పు, లేకపోతే నీ ప్రాణం తీస్తా. ఏమో, నాకు తెలీదు. వాళ్ళు హఠాత్తుగా మాయమైపోయారు. నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? నేను మాటిస్తున్నా, వాళ్ళని నేను ఖచ్చితంగా అంతం చేసి అందరినీ కాపాడతా. దీనికి కారణం ఈ ఇంటి ఓయిరాన్ వరాబిహిమే అని నాకు అనిపిస్తుంది అని చెప్పగానే టెంగెన్ మాయమయ్యి ఆ డీమన్ గురించి వెతకడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే టాంజిరో ఆ డీమన్ స్మెల్ ని ఫాలో అవుతూ డాకిని చేరుకుంటాడు. ఇంకా మీలాంటి డీమన్ స్లేయర్స్ ఎంతమంది ఉన్నారు? ఆల్రెడీ ఆ ఎల్లో కలర్ డీమన్ స్లేయర్ ని పట్టుకున్న మిమ్మల్ని వెనక నుండి నడిపిస్తున్న హాషిరా ఎక్కడ? నువ్వైతే హాషిరా కాదు, ఎందుకంటే నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు అంటుండగా అసలు ఒక్క రక్తం బొట్టు కూడా చిందించకుండా అందరినీ డాకి ఎలా మాయం చేస్తుందో టాంజిరోకి అర్థమవుతుంది. అంతేకాకుండా డాకి కళ్ళల్లోకి చూసిన టాంజిరో తను అప్పర్ ర్యాంక్ 6 అని తెలుసుకోవడంతో షాక్ అయిపోతాడు. అయినా ధైర్యం చేసి అటాక్ చేద్దామనుకుంటే డాకి ఒక్క అటాక్తో టాంజిరోని గోడ కంటించేస్తుంది. దెబ్బకి భయంతో టాంజిరో బాడీ కూడా ఫ్రీజ్ అయిపోతుంది. కానీ నేను ఎలాగైనా తనని ఆపాలి. నాలో ఉన్న భయం వల్లే నాకు నేను బలహీనంగా అనిపిస్తున్నా. చూస్తుంటే ఆ డీమన్ శక్తి అంతా తన బెల్ట్లోనే ఉన్నట్టుంది. తను అబ్జర్వ్ చేస్తున్న మనుషుల్ని కూడా అందులోనే దాచుకుంటుంది. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అయితే నువ్వు నేను అనుకున్న దానికంటే బలవంతుడివే. ఇంకా నీ కళ్ళు, అవి చాలా అందంగా ఉన్నాయి. వాటిని పీకి లార్డ్ మూజాన్కి గిఫ్ట్గా ఇస్తా. కానీ ఇదే టైంకి నెజుకో బాక్స్ బెల్ట్ తెగిపోతుంది. దానితో టాంజిరో, నెజుకో నువ్విక్కడే ఉండు, నీ ప్రాణానికి ప్రమాదం అనిపిస్తే తప్ప ఈ బాక్స్ నుంచి బయటికి రాకు అంటూ బాక్స్ ని అక్కడ వదిలి ఆ డీమన్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫైట్ లో టాంజిరో జాగ్రత్తగా తన బెల్ట్లని కట్ చేస్తూ మనుషుల్ని కాపాడడానికి ట్రై చేస్తుంటాడు. నన్ను చాలా ఇంప్రెస్ చేశావు. నాతో పోరాడుతూ అందరినీ కాపాడడానికి ప్రయత్నిస్తున్నావా? ఇనోస్కే ఇంకా టెంగిన్ గారు లేకుండా నేను ఒక్కడనే అప్పర్ ర్యాంక్ 6తో తలపడగలను కాదు, తలపడి తీరాలి. కనీసం వాళ్ళు వచ్చేవరకైనా నేను దీనిని ఎలాగైనా అడ్డుకోవాలి. కట్ చేస్తే ఇదే టైంలో టెంగెన్ తన వైఫ్ హినాట్సురుని కనిపెడతాడు. తను ఆ హౌస్ ఓనర్ చెప్పినట్టే వరాబిహిమే రూమ్లో బంధించబడి ఉంటుంది. దానితో తనకేదో యాంటీడోట్ ఇచ్చి కాపాడతాడు. నన్ను క్షమించండి, నేను కనిపెట్టిన ఇన్ఫర్మేషన్ మీకు అందచేసే టైంకి ఆ డీమన్కి దొరికిపోయా. మరేం కంగారు పడకు, నువ్వు చేయాల్సింది నువ్వు చేసావు. ఇక ఇది నా వంతు. నేను ఇచ్చిన యాంటీడోట్తో కాసేపట్లో నీకు నయమైపోతుంది. ఇప్పుడు వెంటనే నువ్వు ఈ డిస్ట్రిక్ట్ని వదిలి వెళ్ళిపో అని చెప్పి టెంగెన్ తను సెన్స్ చేసిన డీమన్ వైపు దూసుకెళ్తాడు. కానీ సడన్ గా టెంగెన్ మరొక డీమన్ కూడా ఉన్నట్టు ఫీల్ అవుతాడు. ఆ డీమన్ ఎవరితోనో అండర్ గ్రౌండ్ లో ఫైట్ చేస్తున్నట్టు సెన్స్ చేయడంతో టెంగెన్ అక్కడికి చేరుకోవడానికి
భూమిని బద్దలు కొట్టడం స్టార్ట్ చేస్తాడు. దెబ్బకి ఆ ఇంపాక్ట్ని డాకీ ఫీల్ అవుతుంది. అసలేం జరుగుతుంది? ఆ శబ్దం ఏంటి? మీరసలు ఎంతమంది ఉన్నారు? ఏమో, ఎవరికి తెలుసు. నువ్వు నిజం చెప్తే నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తానేమో. అసలుకే యుద్ధం ఇంకా కొనసాగితే నీ స్వాడ్ మరింతగా డ్యామేజ్ అయ్యి విరిగిపోయేలా ఉంది. ఆ స్వాడ్ని ఎవరో చేతకానివాడు తయారు చేసి ఉంటాడు. తప్పుగా మాట్లాడుకు. నా స్వాడ్ని తయారు చేసింది నిజంగా బెస్ట్ బ్లాక్ స్మిత్. అది నిజమే అయితే నీ స్వాడ్ అంతలా ఎందుకు డ్యామేజ్ అవుతుంది? అయినా అదంతా నాకెందుకు? నాకు బాగా బోర్ కొడుతుంది. ఇక నీతో ఆటలాడే సమయం లేదు. ఒకరి స్వాడ్ డ్యామేజ్ అవుతుందంటే దానిని సరిగ్గా ఉపయోగించలేకపోతున్నారని అర్థం. నేను ఇంత ట్రైనింగ్ చేసినప్పటికీ వాటర్ బ్రీతింగ్ని సరైన విధానంలో వాడలేక నా స్వాడ్ని డ్యామేజ్ చేస్తున్నా. ఒకవేళ నా శరీరానికి కరెక్ట్ బ్రీతింగ్ స్టైల్ ఇనోకామి కాగురా ద్వారా వాడాల్సిన ఫైర్ బ్రీతింగేనేమో. కానీ దానిని నేను ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసి వాడడానికి ట్రై చేసినా దానిని సరిగ్గా మాస్టర్ చేయలేకపోయా. ఇప్పటికీ కూడా నేను దానితో ఎక్కువ అటాక్స్ చెయ్యలేను. కానీ ఇప్పుడు దానిని వాడక తప్పదు. ఇన్నాళ్ళ ట్రైనింగ్ని వృధాగా పోనివ్వలేను అంటూ మన టాంజిరో తన సన్ బ్రీతింగ్తో డాకీ అటాక్స్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అది చూసి డాకీ షాక్ అయిపోతుంది. కానీ టాంజిరో గ్యాప్ ఇవ్వకుండా దాని ఓపెనింగ్ థ్రెడ్ని పసిగట్టి డాకీని అంతం చేయడానికి ట్రై చేస్తాడు. కానీ నువ్వు చాలా మెల్లగా కదులుతున్నావురా అని టాంజిరోని డాకీ విసిరి కొడుతుంది. ఫైర్ బ్రీతింగ్ వాడటం వల్ల టాంజిరోకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అస్సలు కదలలేని స్థితిలో ఉంటాడు. దానితో డాకీ అటాక్ చేయబోతుంటే టైంకి మళ్ళీ తన బ్రీతింగ్ వాడి తప్పించుకొని మళ్ళీ డాకీతో ఫైట్ కంటిన్యూ చేస్తాడు. దీని బెల్ట్లు నా స్వాట్ కంటే బలంగా ఎలా ఉన్నాయి? ఓపెనింగ్ థ్రెడ్ కనిపించినా నేను అటాక్ చేసేలోపు మాయమైపోతుంది. నేను ఎలాగైనా నా వేగాన్ని మరింత పెంచాలి. ఇక్కడ మనకి చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ రివీల్ అవుతుంది. టాంజిరో బాడీ టెంపరేచర్ బాగా పెరిగిపోవడంతో 2 రోజులైపోయినా నీ బాడీ టెంపరేచర్ తగ్గడం లేదు. ఇది వెంటనే షినోబు గారికి చెప్పాలి. వద్దు, ఎందుకో తెలీదు కానీ నా బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడే నేను హినోకామి కాగురాని మరింత ఈజీగా వాడగలుగుతున్నాను. నేను ఎలాగైనా దానిని మాస్టర్ చేయాలి. తిరిగి ప్రెసెంట్లో ఇప్పటి వరకు ఫైట్ చేయడం వల్ల నా బాడీ టెంపరేచర్ బాగా పెరిగింది. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ హినోకామి కాగురాని వాడగలను. నేను ఎలాగైనా దీనిని ఆపి తీరాలి. అప్పుడే అందరినీ కాపాడగలను. ఇంకెవ్వరూ వాళ్ళ కుటుంబాన్ని కోల్పోకూడదు. నేను చూస్తుండగా ఇంకెవ్వరూ చావకూడదు అంటూ డాకీ మీదకి దూసుకెళ్తాడు. కట్ చేస్తే కొన్ని గంటల ముందు ఓగిమోటో హౌస్ లో ఇనోస్కే ఆ బెల్ట్ డీమన్ వెళ్ళిన దారిని కనిపెడతాడు. కానీ ఆ హోల్ చాలా చిన్నగా ఉంటుంది. మనిషి అస్సలందులోకి దూరలేని సిచ్యువేషన్. నా తల అందులో పట్టగలిగితే నా శరీరం అంతా అందులోకి వెళ్ళగలదు. లార్డ్ ఇనోస్కేని ఎవరూ ఆపలేరు అంటూ ఇనోస్కే తన జాయింట్స్ అన్ని డిస్లొకేట్ చేసుకుని ఆ హోల్లోకి దూరి ఆ టన్నెల్లో ఒక పాములా దూసుకెళ్తూ చివరికి బెల్ట్ డీమన్ నెస్ట్ ని చేరుకుంటాడు. అక్కడ ఇనోస్కేకి ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. ఆ బెల్ట్ డీమన్ అప్పటికే చాలా మంది మనుషుల్ని తన బెల్ట్ లో బంధించుంటుంది. ఇందులో మన జెనిట్సు ఇంకా టెంగెన్ భార్యలు మాక్యో ఇంకా సుమా కూడా ఉంటారు. ఎవర్రా నువ్వు? అసలు ఇక్కడికి ఎలా వచ్చావు? నా ఆహారం నుంచి దూరంగా జరుగు అంటూ ఆ డీమన్ ఇనోస్కేని అటాక్ చేసేస్తుంటే రక్తపించి రోయ్ బొసకొట్టేస్తుంది రోయ్ అంటూ ఇనోస్కే తన కత్తితో బెల్ట్లని కట్ చేస్తూ లోపలున్న వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఏ వైపు నుంచి దాడి చేస్తున్నా ఎలా అడ్డుకుంటున్నాడు అని ఆ బెల్ట్ ఆశ్చర్యపోతుండగా తనకి డాకీ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. నువ్వు ఏం చేసైనా ఆ డీమన్ స్లేయర్ ని పట్టుకో. మాక్యో ఇంకా ఒక 10 మందిని వదిలి మిగిలిన వాళ్ళందరినీ బలి చేసైనా సరే ఆ డీమన్ స్లేయర్ని అడ్డుకో అని చెప్పడంతో ఆ బెల్ట్ మనుషుల్ని అటాక్ చేసి ఇనోస్కేని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ టైంకి బెల్ట్ నుంచి బయటపడిన టెంగెన్ వైఫ్ సునా ఇంకా మాకియో వాళ్ళని కాపాడతారు. నేను సరిగ్గా ఫైట్ చేయలేను, నన్ను క్షమించండి అని సునా ఏడుస్తుంటే మాక్యో తనని మందలిస్తూ ఉంటుంది. అది చూసి ఇనోస్కే నాకేంట్రా ఈ లడ్డూలో పంచాయతీలు అనుకుంటుండగా ఆ బెల్ట్ మళ్ళీ ఇనోస్కేని అటాక్ చేస్తుంది. ఈ డీమన్ అసలైన బాడీ ఇది కాదనుకుంటా, కాబట్టి దీనిని ఎంత అటాక్ చేసినా ఏ ప్రయోజనం ఉండదు అంటుండగా ఫ్లాష్ మ్యాన్ లా ప్రత్యక్షమైన జెనిట్సు తన థండర్ బ్రీతింగ్ వాడి
ఒక్క సెకండ్లో ఆ బెల్ట్ని ముక్కలు ముక్కలు చేసేస్తాడు. వారిని నువ్వు పర్మనెంట్గా పడుకొని ఉంటేనే బాగుంటుందేమో. జెనిట్సు చేసే అటాక్కి ఆ బెల్ట్ డీమన్ ఆశ్చర్యపోతుంటే సడన్గా పైనుంచి గాలి రావడం మొదలవుతుంది. ఇంత కిందున్న అండర్ గ్రౌండ్లో గాలి ఎలా వస్తుంది అనుకుంటుండగా అని భూమిని బద్దలు కొట్టుకుని మన సౌండ్ హషిరా టెంగెన్ ఎంట్రీ ఇచ్చి ఒకే ఒక్క అటాక్తో ఆ బెల్ట్ డీమన్ని ముక్కలు ముక్కలుగా నరికి అందరినీ కాపాడతాడు. లేట్ చేసినందుకు నన్ను క్షమించండి, కానీ మీరిద్దరూ ఎప్పట్లాగా అందంగానే ఉన్నారు అంటుండగా మాకియోకి గతం గుర్తొస్తుంది. ఇదిగోండి అమ్మాయిలు, మీరు ఒక షినోబి కాబట్టి మీ ప్రాణాల కంటే మీ మిషనే ముఖ్యమని నేర్పించుంటారు. కానీ ఇక నుంచి మీకన్నిటికంటే మీ ప్రాణమే ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. నేను మీలో ఏ ఒక్కరిని కోల్పోవాలనుకోవట్లేదు. మీ మిషన్లో ఏమైనా ప్రమాదం ఉందని తెలిస్తే వెంటనే అక్కడి నుంచి పారిపోండి. మీ ఫస్ట్ ప్రయారిటీ మీ ప్రాణమే, తర్వాతే జనం, ఆ తర్వాతే నేను అని చెప్పడంతో అప్పటి వరకు షినోబి కావడం వల్ల ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్న మాక్యో ఇంకా తన వైఫ్స్ చాలా సంతోషపడతారు. మీరు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ఒక హషిరా భార్యలని నిరూపించుకున్నారు అని చెప్పడంతో సుమా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఇదంతా నాకు వదిలేండి, నా స్టైల్లో ఫ్లాషీగా అదరగొడతా. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఏ బ్రీతింగ్ స్టైల్ వాడలేకపోయినా ఒక గొప్ప డీమన్ స్లేయర్ అయిన క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ విండ్ హషిరా సనేమికి బ్రదర్ అయిన గెన్యా షినాజుగావా. గెన్యా ఏ బ్రీతింగ్ స్టైల్ వాడలేకపోయినా తన గన్స్ ఇంకా డీమన్లని తిని వాటి పవర్ ని అబ్జర్వ్ చేసుకునే ఎబిలిటీతో పోరాడతాడు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికి కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే టాంజిరో ఇంకా డాకి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఈ ఫైట్ లో టెంగెన్ గాయపరచడం వల్ల అక్కడి నుంచి పారిపోయిన డాకి డీమన్ బెల్ట్ మళ్ళీ తన బాడీలోకి వెళ్తూ ఉంటుంది. ఇదే తన ఛాన్స్ అని టాంజిరో అటాక్ చేద్దామనుకుంటే సడన్ గా డాకి మాయమైపోతుంది. చూస్తే తను ట్రాన్స్ఫార్మ్ అవుతూ తన శక్తిని మరింతగా పెంచుకుంటుంది. ఇప్పుడు దీనిని ఎలా ఎదుర్కోవడం అని టాంజిరో చూస్తుండగా వాళ్ళని చూసిన ఒక మనిషి, "ఒరే ఎవర్రా మీరు? నా ఇంటి ముందు ఏం పెంట చేస్తున్నారు? అయినా నీ చేతిలో కత్తేంటి? ఇక్కడ మీరు గోల చేస్తూ అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నారా?" అని చెప్తూ ఓవర్ చేస్తుంటే డాకీకి బాగా కోపం వస్తుంది. "దయచేసి దగ్గరికి రాకండి, ఇక్కడ చాలా ప్రమాదం" అంటుండగా డాకీ తన బ్లడ్ డీమన్ ఆర్ట్ని యాక్టివేట్ చేసి చుట్టూ ఉన్న హౌసెస్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఎంతో మంది చనిపోతారు. టాంజిరో కాపాడడానికి ట్రై చేసినా వాడి చెయ్యి కూడా కట్ అయిపోతుంది. "కంగారు పడకండి, మీ ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. మీ బ్లీడింగ్ ఆపుకొని మెల్లగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి" అని టాంజిరో చెప్తుండగా డాకీ ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోబోతుంది. "ఇదంతా ఎందుకు చేశావు? మీలాంటి హీనమైన పురుగులు బతికుండి లాభమేంటి? నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఇక్కడే చనిపోవాల్సింది." అది విన్న టాంజిరో కళ్ళల్లో కోపంతో రక్తం కారుతుంది. అప్పుడే టాంజిరోకి రెంగోకు వాళ్ళ ఫాదర్ రాసిన లెటర్ గుర్తుకొస్తుంది. "నన్ను క్షమించు టాంజిరో, మనం మొదటిసారి కలిసినప్పుడు నేను అలా ప్రవర్తించుండకూడదు. అలానే చాలా థ్యాంక్స్. నా బదులు నా కొడుకు కోసం బాధతో కన్నీరు పెట్టుకున్నావు. అలానే నా రెండో కొడుకుకి ధైర్యం చెప్పి తనని సరైన మార్గంలో పెట్టావు. నా భార్య చనిపోయిన తర్వాత నుంచి నేను తాగుడికి అలవాటు పడిపోయి దానికి బానిసగా మారా. ఒక తండ్రి అనిపించేలా ఒక్క మంచి పని కూడా నేను చెయ్యలేదు. కానీ రెంగోకు నా సాయం లేకుండానే ఒక గొప్ప హషిరా అయ్యాడు. నా ఇద్దరు కొడుకులు చాలా మంచి వాళ్ళు. కానీ టాంజిరో, నువ్వు వాళ్ళకంటే గొప్పవాడివి. అంతేకాకుండా నేను విన్నా, సన్ బ్రీతింగ్ వాడేవాళ్ళు పుట్టుకతోనే ఒక మచ్చతో పుడతారంట. అచ్చం నీ తలపై ఉన్నట్టే వాళ్ళు దేవుడి చేత ఎన్నుకోబడిన వాళ్ళు." "అని సెంచురో గారు, నేను అలా పుట్టలేదు. ఇది చిన్నప్పుడు నా బ్రదర్ని కాపాడుతున్నప్పుడు నాకు తగిలిన గాయం అంతే. మా నాన్నగారికి పుట్టుకతోనే ఈ మార్క్ ఉండేదంట. కానీ నేనంత గొప్పవాడిని కాదు.
నన్ను దేవుడు ఎన్నుకోలేదు, కానీ నాకది కానవసరం. దేవుడు నన్ను ఎన్నుకున్నా ఎన్నుకోకపోయినా ఇలాంటి దారుణాలు చూశాక వెనక్కి తగ్గలేను. నా కళ్ళెదురుగా ఏ కారణం లేకుండా ఈ రాక్షసులు చేసే పనులు నేను ఇక క్షమించలేను అని టాంజిరో అనుకుంటుండగా డాకీ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే సడన్ గా టాంజిరో తన వెనక ప్రత్యక్షమయ్యి తన కాలు పట్టుకొని డాకీని తెగ నరకబోతుంటే టైంకి డాకీ తప్పించుకుంటుంది. పోయిన ప్రాణాలు మళ్ళీ తిరిగి రావు, చచ్చిన మనుషులు తిరిగి మళ్ళీ బతకలేరు. ఎందుకని మీ డీమన్స్ ఇంత క్రూరంగా ప్రజల్ని చంపుతున్నారు? మీకు ప్రాణం విలువ తెలియదా? టాంజిరో ఆ మాటలంటుంటే డాకీకి టాంజిరోలో మరొక వ్యక్తి కనిపిస్తాడు. అది మూజాన్ కిబుట్సుజి యొక్క మెమరీ. మూజాన్ని భయపెట్టిన ఒకే ఒక్క స్వాట్స్మెన్ యోరోయిచి సుగికుని డాకీ ఇప్పుడు టాంజిరోలో చూస్తుంది. దెబ్బకి డాకీ బాడీ వనక్కడం స్టార్ట్ అవుతుంది. ఇదే టైంలో తిరిగి టెంగెన్ దగ్గర ఆ బెల్ట్ డీమన్ పారిపోవడంతో ఒక హషిరా అయ్యుండి ఒక డీమన్ పారిపోతున్నా ఆపలేకపోయారు. అరే మెంటలోడా, అది పారిపోతే ఏమైంది? ఇప్పుడు ఎంతమందిని కాపాడింది నీకు కనిపించట్లేదా? చెప్పాలంటే నువ్వు నాకు పూజ చేయాలి కదా. లార్డ్ టెంగెన్, తను చెప్పింది కూడా కరెక్టే. మీరు వెంటనే దానిని అంతం చేయాలి, లేకపోతే అది ఇంకెవరినైనా బంధించచ్చు అని తన వైఫ్ చెప్పడంతో టెంగెన్ వెంటనే ఇనోస్కే ఇంకా జెనిట్సుతో కలిసి బయలుదేరతాడు. తిరిగి ఫైట్ లో అసలు నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు కూడా ఒకప్పుడు బలహీనమైన మనిషివే కదా, నువ్వు కూడా వాళ్ళలాగే బాధతో ఏడ్చుంటావు. అప్పుడు వాళ్ళ బాధని నువ్వు ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నావు? మనుషుల బాధని అర్థం చేసుకోవాలా? ఎందుకు? ఆ దీనమైన బతుకుల్ని అర్థం చేసుకొని ఏం లాభం? నా గతం నాకు ఏమాత్రం గుర్తులేదు, కానీ అది నాకు అనవసరం. ఒక డీమన్ గా నాకు నచ్చినట్టు నేను బతుకుతున్నా, నీతో మాట్లాడిక ఏ లాభం లేదు అని టాంజిరో అటాక్ చేయడానికి దూసుకెళ్తే డాకీ తన బ్లడ్ డీమన్ నాట్తో అటాక్ చేస్తుంది. ఇక నీ పని అయిపోయిందిరా, నా పూర్తి శక్తి తిరిగొచ్చింది, ఇక నీ కథ ముగిసినట్టే అనుకుంటుండగా టాంజిరో తన హినోకామి కాగురా యూజ్ చేసి ఆ బెల్ట్లని ఏదో పేపర్లా కట్ చేసేస్తాడు. అలా డాకీ చేసే అటాక్స్ని ఈజీగా అడ్డుకుంటూ తన తల నరుకుదామనుకుంటే డాకీ తన నెక్ని కూడా బెల్ట్లా మార్చుకొని తప్పించుకుంటుంది. దీనిని ఎలా అంతం చేయాలో నాకు ఇప్పుడు అర్థమైంది అనుకొని టాంజిరో డాకీ బెల్ట్స్ అన్నిటినీ ఒకే ప్లేస్లో గుచ్చి పెడతాడు. ఏం చేస్తున్నావు? నువ్వు వాటిని అడ్డుకున్నంత మాత్రాన నన్ను చేరుకోలేవు అంటుండగా ఒక్క సెకండ్లో మన టాంజిరో కోత మొదలుపెట్టి డాకీ బెల్ట్లని ముక్కలు చేస్తూ ఆల్మోస్ట్ డాకీ మెడ నరికేదాకా వస్తాడు. దెబ్బకి డాకీ భయంతో బిగుసుకుపోతుంది. కానీ సడన్ గా టైంకి టాంజిరోకి తన చెల్లి హనాకో వాయిస్ వినిపిస్తుంది. ఊపిరి పీల్చుకో అన్నయ్యా. ఆ వాయిస్ వినగానే టాంజిరో షాక్ అయ్యి గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు. ఆ ఫోర్స్ కి అతని లంగ్స్ లో పెయిన్ వచ్చి నోట్లో నుంచి రక్తం కక్కుకొని కింద పడిపోతాడు. టాంజిరో తన లిమిట్ ని పూర్తిగా దాటేశాడు. నాకు ఊపిరి ఆడట్లేదు, ఏది సరిగ్గా కనిపించట్లేదు, నాకు అసలేం జరుగుతుంది? నేనేం చెయ్యకుండానే నువ్వు పైకి పోయేలా ఉన్నావు, కానీ నీకు కాస్త సాయం చెయ్యనివ్వు అని టాంజిరోని చంపబోతుంటే టైంకి ఒక మంచి కిక్తో డాకీ తలదన్ని నెజుకో మా సెంట్రీ ఇస్తుంది. దెబ్బకి డాకీ తలలో సగ భాగం ఎగిరిపోతుంది. నన్నే వెనక నుంచి అటాక్ చేస్తావా? అయినా నాకు గుర్తొచ్చింది, లార్డ్ మూజాన్ చెప్పిన ద్రోహి నువ్వే కదా అనడంతో గతంలో మూజాన్ ఒక డీమన్ తన కంట్రోల్లో లేదని, తనకి కనిపిస్తే ఎలాగైనా ఆ డీమన్ని అంతం చేయమని, ఆ డీమన్ పింక్ కిమోనోలో తిరుగుతుందని డాకీకి చెప్పినట్టు మనకి రివీల్ అవుతుంది. నెజుకో మళ్ళీ డాకీని అటాక్ చేయబోతుంటే డాకీ నెజుకో కాలు నరికి గ్యాప్ ఇవ్వకుండా నెజుకోని 2 ముక్కలుగా నరికి దూరంగా విసిరి కొడుతుంది. నువ్వేంటే ఇంత బలహీనంగా ఉన్నావు? నాకు తెలిసి నువ్వు ఇప్పటి వరకు ఒక్క మనిషిని కూడా తినుండవు. లార్డ్ మూజాన్ అంతలా చెప్పింది నీ గురించేనా? నీ శరీరంలో సగ భాగం లేక కదలలేని స్థితిలో ఉన్నావు. కంగారు పడకలే, ఎంతైనా నువ్వు కూడా ఒక డీమన్వే కాబట్టి నేను నిన్నిప్పుడు చంపనులే. నిన్ను నా బెల్ట్లో దాచి పగలు మండే ఎండలో నిన్ను మాడి మసి చేస్తా అంటున్నా కానీ నెజుకో లేచి నుంచుంటుంది. ఇదెలా సాధ్యం? దీన్ని 2 ముక్కలుగా నేను నరకడం నా కళ్ళారా చూశాను. ఒక అప్పర్ మూన్ కూడా కాని తను
ఎలా ఇంత వేగంగా రీజనరేట్ అయింది అంటుండగా మెల్లగా నెజుకో తన అడల్ట్ వర్షన్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఇంకో పక్క టాంజిరో స్ప్రో కోల్పోయి ఏదో కలలు కంటుంటాడు. కలలో తన బ్రదర్ టాకేయో, అన్నయ్య నువ్వు ఇంకా నెజుకో ఒకరినొకరు బాగా చూసుకుంటున్నారు కదా, నాకు తెలుసు నీకు కోపం వస్తే చాలా కఠినంగా మారిపోతావు, అచ్చం అక్కలాగే. ఒకసారి ఎవరో ఆకతాయి వాళ్ళు మన చెల్లిని నడిపించినప్పుడు తను ఎంత రచ్చ చేసిందో నీకు గుర్తుందా అన్నయ్య? కానీ కోపం మంచిది కాదన్నయ్య. కోపంలో ఎవరైనా సరే వాళ్ళ సేఫ్టీని చూసుకోరు. కోపం వల్ల మనిషి తనకి ముఖ్యమైన వాటిని తెలియకుండానే కోల్పోతాడు అంటుండగా నెజుకో పూర్తి కోపంతో డాకీపై చెలరేగిపోతుంది. తన కాళ్ళు చేతులు కట్ అవుతున్నా పట్టించుకోకుండా వాటిని రీజనరేట్ చేసుకుంటూ డాకీని నేల నాకించేస్తుంది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసుకోండి. అప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో, మన నెజుకో ఒక్క అప్పర్ మూన్ 6ని ఓడిస్తుందో లేదో, లేక కంట్రోల్ తప్పి చెయ్యకూడని పనేమైనా చేస్తుందేమో, లేక టైంకి టెంగన్ అక్కడికి చేరుకుంటాడో లేదో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న షాడో బట్టి ఆ యానిమే క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కామెంట్ చేసేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.